కేసీఆర్ గారు చాలా ఆలోచన చేసి ఉంటారు. ఏదో మంచి చేయాలని అనుకుని ఉంటారు, కానీ అది బూమ్రాంగ్ అయింది. చివరికి ఇవాళ మొన్నటి ఎన్నికల్లో రిఫ్లెక్షన్ ప్రతి గ్రామంలో ఇంకా ఫర్దర్ రీజన్స్ ఉన్నప్పటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గ్రామాల్లో, ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది. కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది. ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు, జాగీర్దారులు, దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు, తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి. ఇవి తీసేయటం వలన మరలా పాత సిస్టమ్ వచ్చేసింది. పాత జాగీర్దారు వ్యవస్థ, పాత జమీందారుల వ్యవస్థ, పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది. ఇలా రావటం వలన రెండు రకాల నష్టం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి రుణ సౌకర్యము లేదు, కాస్తుదారుల పేర్లు లేవు. ఇక వాళ్ళకి రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు చనిపోతే. ఈ రైతు బంధువు ఎవరికి వెళ్ళిందయ్యా అంటే మరల జమీందారులకు వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. మీరు కావాలంటే ప్రతి ఊర్లో వెరిఫై చేసుకోండి. వందల వేల ఎకరాలు మా దగ్గర ఉన్న, బై నేమ్ ఐ మెన్షన్ హియర్, మా దగ్గర రేగళ్ళ ఉంది, మీరు వస్తే చూపెడతాను. రేగళ్ళ కొన్ని వందల ఎకరాలు, వందల మంది, అందులో గిరిజనులు అధ్యక్ష. ఆ గిరిజనులకు రావాల్సిన, వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూములు అవి, గిరిజనులకు రావాల్సిన రైతు బంధు అంతా ఆయన ఒక్కడి పేరుతోనే వెళ్ళింది. మేము అనేకసార్లు ఆందోళన చేసిన ఉపయోగం జరగలేదు. ఇలా అక్కడ దొర, మరొక ఊరిలో పాత పట్టేదారులు. మన తెలంగాణలో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో లాగా రిజిస్ట్రేషన్లు ఉండవు, సర్వే నెంబర్లు క్లారిటీగా ఉండవు. ఇక్కడంతా సాదా బైనామాలు లేకపోతే బై నెంబర్లతో ఉంటాయి. ఈ ప్రభావం వలన నా మిత్రులకు నేను చెప్తున్నాను, అంటే మీరు తెలిసి చేశారని నేనేం అనుకోను. తెలిసి చేసినా తెలియక చేసినా సరే ప్రతి గ్రామంలో మీరు 90 మందికి మంచి చేసి ఉండొచ్చు, 10 మందికి చెడు చేస్తే చాలు, ఆ 10 మందే మిమ్మల్ని ఓడించడానికి కారకులయ్యారు. ఇందాక నేను చెప్పిన